ఏంటి నా ఇంటికొచ్చారు? మీ భర్తను కాపాడ్డం మీ మరిది వల్ల కావటం లేదని నన్ను బతిమాలుకోవడానికి వచ్చారా? కాదు, నా భర్తని నా మరిదే బ్రతికించుకుంటున్నాడని చెప్పడానికి వచ్చాను. ఇదిగో డబ్బు, నా మరిదే ఇచ్చాడు. ఈ డబ్బుతోనే నా భర్త ఆపరేషన్ జరుగుతుంది. జరిగిన నష్టాన్ని డబ్బుతో భర్తీ చేసుకున్నావు నువ్వు, ప్రేమతో భర్తీ చేసుకున్నాడు నా మరిది. ఆ రోజు నిన్ను 10 రోజులు స్నేహం చేయమన్నాను. ఎందుకో తెలుసా? దూరం నుంచి చెడును మాత్రమే చూస్తున్న నువ్వు దగ్గర నుంచి వాళ్ళలో మంచిని కూడా చూస్తావని, వాడి ప్రేమను అర్థం చేసుకుంటావని. వాడప్పుడు నీకు అర్థం కాలేదు, అది వాడి తప్పు. కానీ ఇప్పుడు నువ్వింకా వాడిని అర్థం చేసుకోలేకపోతున్నావే, ఇది నీ తప్పు. ఒకప్పుడు మధ్యతరగతి వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి మధ్య తేడా గురించి చెప్పావు. ప్రపంచంలో నాకు తెలిసి ఇద్దరి మధ్య తేడా ఉంటుంది. ప్రేమించగలిగే వాళ్ళు, ప్రేమించలేని వాళ్ళు. ముందు అది తెలుసుకో. ప్రేమ డబ్బును తీసుకురాగలదేమో కానీ డబ్బు ఎప్పటికీ ప్రేమను తీసుకురాలేదు. ఈ క్షణం నుంచి వాడి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాడు భరిస్తాడేమో కానీ నేను మాత్రం సహించను. అన్ని వైపుల నుంచి కార్నర్ చేసిన కళ్యాణ్కి అసలు డబ్బులు ఎలా వచ్చాయి? అన్నా, ఆ చక్రవర్తి గారికి ఆపరేషన్ జరిగిపోయిందంట. ఇవాళ రేపు డిశ్చార్జ్ చేస్తారు. ఇంకేముంది, వాడు బయటికి రావడం అంతా మామూలే. చక్రవర్తి